హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీకి సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే చేసింది. ఏపీలో భిన్నమైన వాతావరణం అయితే నెలకొందని, కొన్ని ప్రాంతాల్లో ఎండలుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు రాబోయే 5 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో మరోవైపు కొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం కూడా కనపడుతోందని అయితే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్కి ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ వర్ష సూచన చెప్పింది. రాబోయే 5 నుంచి 7 రోజుల పాటు వాతావరణ సూచనలు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కనుక ఏపీలోని పలు జిల్లాల్లో కురవబోతున్నట్లయితే వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వేయనున్నట్లు చెప్పింది. ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ కోస్తాంధ్రలోని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కురవనున్నాయి. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వేయనున్నాయి. 1-2 చోట్ల అయితే కనుక భారీ వర్షాలు అయితే కురవనున్నాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్నటి రోజున చూసుకున్నట్లయితే కనుక పాడేరు ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అయితే పడింది. అదేవిధంగా శ్రీశైలం వెళ్లే రహదారుల్లో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అయితే కనుక పడిందని చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో అయితే కనుక వడగళ్లతో కూడిన వర్షాలు అయితే పడుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయం నుంచే హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన ఎదురుగాలులు వీచాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రజలంతా కాస్త రిలాక్స్ అయ్యారని చెప్తున్నారు. అయితే రైతులకు పంట నష్టం అయితే కనుక ఎక్కువగానే వాటిల్లిందని అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరో 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఆ 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వడగండ్ల వానలకు పంట నష్టం వాటిల్లింది. హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కనుక రానున్న 3 రోజుల పాటు కురవనున్నట్లయితే వెల్లడించారు. ఏపీకి చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో అత్యంత తీవ్ర వేడి అలాగే వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది నిజంగానే ఒక భిన్నమైన వాతావరణం అని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు.